ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతిదీ కూడా మీకు ఏది కావాలన్నా ఇదిగోండి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కూడా 50 years దాటిన తర్వాత గవర్నమెంట్ తీసేసుకోవాలి, మళ్ళీ ఆప్షన్కి పెట్టాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. 69 సంవత్సరాలు అయిపోతున్నా కూడా మైన్ల గురించి ఇది లేదు. ఇది గవర్నమెంట్ డంప్స్ మీద ఆప్షన్ వేస్తాను మొన్న తీసుకున్న జీవో. ఎన్ని వాళ్ళు రాసినయే. 30,000 టన్నులు 1,00,000 టన్నులు ఎట్టయిందో ఆ డీడీకే ఎరక. ఇదో శ్రీనివాస మైన్ మా గూడూరు ఇన్ఛార్జ్ ధర్నా చేస్తే హౌస్ అరెస్ట్ చేశారు లోపలికి పోనీయకుండా. అది 70 సంవత్సరాలు అయిపోయిన మైను. ఇది కూడా నేను ఏది ఇంకోటి చాలా వాల్యుబుల్. ఇది మా డిఎంసీ గారు ప్రవీణ్ గారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక జీవో ఇచ్చాడు. ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేకుండా, క్లియరెన్స్ లేకుండా టెంపరీ పర్మిట్ కూడా ఇవ్వకూడదు అని ఆయన ఇచ్చిన జీవో, ఆయన ఇచ్చిన మెమో సర్క్యులర్. ఈ మైన్లకి ఇదేనికన్నా ఉందా ఈసీలు? అసలు పర్మిట్స్ ఇష్యూ చేసే అవకాశమే లేదు కదా ఈ మెమో ప్రకారం. ఇల్లీగలే కదా. దారిన పోయే డ్రోన్ వేసినాడు మాత్రం హుటాహుటిన ఎత్తుకెళ్ళి కేసు అరెస్ట్ చేశారు. దారిన పోయే ఆడోళ్ళు ఆపుతూ చెక్కింగ్లు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తూ నా గంజాయి బేసులు ఆ గంజాయి కొట్టి ఏం జరిగితే ఎవరు బాధ్యులయ్యా? గంజాయి నాశాకెక్కి తలకెక్కిన తర్వాత ఏం జరగద్దో ఏమో మన అందరికీ కూడా తెలుసు. మర్డర్లు జరిగేస్తున్నాయి, రకరకాలు జరుగుతున్నాయి. ఆ చీకట్లో సైదాపురం ప్రాంతంలో లైట్ల ప్రాంతంలో ఏమైనా మహిళలు పోవాలంటే ఈ గంజాయి బ్యాచ్ ఆగి ఆపుతా ఉంటే ఎవడు బాధ్యులు? అక్కడ కనిపించలేదా పోలీసులకి? ఇవన్నీ ఒక ఆడబిడ్డ కేసు కడితే ఇప్పటికి రెస్పాన్స్లే. వైస్ చైర్మన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేసిన అమ్మాయి, ఆ మండలానికి జిల్లా పరిషత్ మెంబర్గా పనిచేసిన అమ్మాయి ఇప్పటికి దిక్కులే మా హయాంలో. కాబట్టే కదా 257 కోట్లు ఫైన్ వేసాం. ఇల్లీగల్ జరిగింది కాబట్టే కదా ఫైన్ వేసాం. ఇల్లీగల్ జరిగితే ఏం చేస్తారు? మైనింగ్ యాక్ట్ ప్రకారం ఫైన్లు వేస్తారు. ఫైన్లు వేసారుగా. 257 కోట్లు ఫైనల్ ట్రాన్సాక్షన్లోనే జరిగింది. ఇంకేం కావాలా? ఇంత మాట్లాడిన తర్వాత తప్పకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. రకరకాలు చేసి అన్నీ చేసి వాళ్ళు ఆడుతూ ఉంటారు, వీళ్ళు ఆడుతూ ఉంటారు, వాళ్ళు ఆడుతూ ఉంటారు. లోడితే లోడుకుని డబ్బా. నేనేమి ఈ భారతదేశంలో కేజ్రీవాల్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, అమిత్ షా, జయలలిత వీళ్ళందరికన్నా అతీతుడిని పెద్దోడిని ఏం కాదు కదా. అర్థమేంటది? కాబట్టి నాకేమి ఇబ్బందిలే. నేను చేసేది రైట్ ఆర్ రాంగా. నేను ఈరోజు 10 మంది బాగుండాలని కోరుకున్నా. 10 మందికి అది తప్ప ఒప్ప నాకు తెలియదు. 10 మంది అవకాశాలు ఉన్నప్పుడు 10 మంది సంతోషంగా 4 రూపాయలు సంపాదించాలని కోరుకున్నా. దానికోసమే ఈరోజు కొట్లాడుతున్నా. వాళ్ళు ఏదో కేసు కడతారు, నా మీద ఇది పెడతారు. బంగారంగా కట్టినప్పుడు చాలామంది ఈరోజు చాలామంది సిండికేట్లో తిరుగుతున్న చాలామంది చాలా అకౌంట్లు బయటకు వస్తాయి. చాలా ట్రాన్సాక్షన్స్ బయటకు రావచ్చు. అందరూ అతిథులు కాదు. ఒక 1 year నుంచి నా పర్సనల్ రీజన్స్, నేను నర్సరావుపేటకి వెళ్ళటం, ఇక్కడ నేను ఓడిపోయిన తర్వాత నాకు కొంచెం ఇదైంది. నా జిల్లాను వదిలి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నేను టైం తీసుకోవడం జరిగింది. కొంచెం ఫ్యామిలీకి కొంచెం టైం కేటాయించాలనుకున్నా. నేను అన్నకు కూడా చెప్పడం జరిగింది నన్ను మళ్ళీ అని. సరే ఈ అన్ని గ్యాప్లో నా మీద రకరకాలు వేసారు. 1000 కోట్లు, 2000 కోట్లు, అసలు ఎంత మెటీరియల్ పోయింది ఎంత అని వాల్యూ తెలియకుండా మొత్తం టోటల్ కాస్ట్ ఆఫ్ మొత్తం వెళ్ళిందే 1500 కోట్ల వాల్యూ ప్రోడక్ట్ లాస్ట్ గవర్నమెంట్లో ఉంది. ఆ మొత్తం అనిల్కే జోబిలోనే ఇచ్చేసారన్నారు. రకరకాలు రాసుకున్నా నాకేమి ఇదేం కాదు. కానీ ఈరోజు రావటానికి కారణం 3 reasons మేజర్. ఒకటి, ఇన్ని లీగల్ మైన్స్ రాజా గారి దగ్గర నుంచి, జింపెక్స్ దగ్గర నుంచి ఎంతోమంది 10 నెలల నుంచి వాళ్ళు తిరగని చోటు లేదు, ఎక్కని కోర్టు లేదు. ఇంతమంది జరుగుతుంటే దానికి సంబంధించి కొన్ని వేల మంది రోడ్ల మీద పడి ఇబ్బంది పడుతుంటే నేను అడిగేది కాదు, మీరు వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోండి. కనీసం స్పందన లేదు. పెద్ద మనిషి ముసుగుల్లో వీళ్ళు మాత్రం సత్యహరిశ్చంద్రులాగా యథేచ్ఛగా ఈ విధంగా దోపిడీ చేస్తూ ఉంటే మేము మాట్లాడకుండా ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ప్లస్ మా నాయకుల మీద పెట్టిన కేసు ఇదేంది? అదేంది అంటున్నా. మీరు ఓపెన్ చేసిన మైన్లు ఎవరి ఫైన్లు ఉన్న మైన్లు ఓపెన్ చేశారు, ఫైన్ లేని మైన్ల మీద ఓపెన్ చేయాల. అది బలి ఎంత కదా. కోట్ల రూపాయలు ఫైన్లు కలెక్ట్ చేయకుండా వాళ్ళ మైన్లు ఓపెన్ చేశారు. ఫైన్ లేని మైన్లు మాత్రం ఈ రోజుకి ఓపెన్ చేయాల. పెద్ద మనిషి ముసుగులో మీరు చేస్తుంది ఏంది చాలా తెలియాలి కదా. అందుకే రావటం జరిగింది. వాట్ ఎవర్ కాన్సిక్వెన్సెస్ ఐ ఫేస్ నాకు తెలుసు. నా మీద చాలా గట్టిగా వస్తారని కూడా తెలుసు. రెడీ. ఒక పిచ్కి వచ్చాను అంటే రెడీ. నా మీద 1000 కోట్లు ఉన్నారు. దాని మీద కూడా ఈరోజు కాదు 1 వీక్లోనే వస్తా. అంటే నాకు 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు ఆడ కోట్లు కొన్నాడు, చెన్నైలో కోట్లు, దాని మీద కూడా 1 వీక్లో వస్తా.
దాని మీద కూడా మొత్తం నాకెంత ఉంది, నా చిట్టి ఏంది, నాది ఏంది, నా చిట్టీలు గిట్టీలు కొంతమంది చెప్తుంటారు, నీ చిట్టీలు బయటపడతావు, నీ ఆస్తులు ఏడున్నాయి, నీ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, నీ ఆస్తులు అక్కడ ఉన్నాయని. మొత్తం నా ఆస్తుల వివరంతో 1 వీక్లో అంటే ఈ రోజు దాన్ని పెడితే బాగోదు కాబట్టి నెక్స్ట్ వీక్ ఇస్తా అధికారంలో వాళ్ళు ఉన్నారు, మొత్తం అది కూడా చెప్తా వివరణగా, ఏం ఇబ్బందిలే. అనిల్ అనేవాడు భయపడ్డబ్బా ఎందుకంటే నేను ఒక్కటి చెప్తా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మీ గుండెల మీదకి క్రికెట్ బెట్టింగ్ అనేది నేను చేశానా లేదా అనేది. కానీ ఆ నిందని ఇంకా భరిస్తున్నా నేను, అది చచ్చేదాకా నాకు పోదది. ఎవరి పాపాన్ని నేను భరిస్తున్నానో మీ అందరికి కూడా తెలుసు. కింద కామెంట్లు ఎట్లా అంత నీచమైన కామెంట్లు పెడుతున్నా కూడా రైట్, ఓకే, నేను ఎక్కడ ఈ రోజు కూడా నేను మాట్లాడలా. ఎందుకంటే ఆ మడ్డు నా మీద పూశారు, నేను అందరినీ ప్లీజ్ చేయలేను, అందరికీ ఇది నేను ఒప్పించలేను, అందరూ నమ్మాల్సిన బాధ్యత కూడా ఎవరికి అవసరం లేదు. నా అనుకున్న వాళ్ళు నమ్ముతారు, నా కాదనుకున్న వాళ్ళు వ్యతిరేకిస్తారని కాదు, కానీ అది చచ్చేదాకా నేను చేయని పాపం, అట్లాంటి నీచమైన దరిద్రాన్ని నేను మోసుకుంటున్నా. అంతకన్నా ఏం కాదు కదా, ఇంతకన్నా నేను నిందపోసేది ఏం లేదు కదా. దాంట్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు ఉన్నాయంటే అనుకుంటే నేను అందరికీ ఒప్పించాల్సిన అవసరం లేదు కదా. నా పరిస్థితి ఇది, నా పరిస్థితి అది అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను చెప్పాల్సిన బాధ్యత నాకు లేదు. కానీ ఎంక్వైరీ చేసుకుంటే నా ఆస్తులు అని చేస్తే అది కూడా చెప్తాను, దాన్ని చేసుకోకపోతే 100%. వచ్చిన తర్వాత వెనక్కిపోవటం అనేది ఉండదు. రావటం కొంచెం లేట్ అనే కానీ వచ్చాను అంటే మాత్రం స్పీడ్గానే ఉంటా. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్, ట్రంక్ రోడ్, నెల్లూర్.